హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ పుష్పరాజ్ 0818. సో ఇవాళ వీడియో ఏంటంటే, ఎప్పటి నుంచి ఇన్ని వ్లాగ్స్ పెడుతున్నాను, పెళ్లి వ్లాగ్స్ పెట్టట్లేదనే కదా. సో ఆ రోజు రానే వచ్చేసిందండి. ఈరోజు మా అన్నయ్యది పెళ్ళి అనమాట. సో ఆ రోజు మార్నింగ్ మా సిస్టర్స్ అందరు మీరు రాటకు ముగ్గులు వేస్తూ, సో మా మమ్మీ వాళ్ళు అందరూ కూడా, పేరెంట్ వాళ్ళు కూడా, మొత్తం అందరూ కూడా అమ్మాయిల ఇంటికి మాకు పెళ్లి రోజు మార్నింగే పెళ్లి కూతురు తీసుకొని వస్తాం అనమాట. ఒకవేళ ఒక శుక్రవారం అలాగా రోజులు కానప్పుడు, మంచి రోజు వారాల పూట పంపలేను అంటే ముందు రోజు వచ్చి తీసుకొస్తారు. సో మంగళవారం పూట అలాంటప్పుడు తీసుకొని రావలేరు కాబట్టి, సో మంచి రోజు అయితే తీసుకొని వచ్చేస్తారు. సో రోజు మార్నింగే అమ్మాయికి మేము మొన్న కొన్ని పెళ్లి కూతురు భోజనాలు అప్పుడు కొన్ని పట్టుకెళ్ళి ఇచ్చేసాం కదండి. సో బెల్లము ఇవన్నీ, బెల్లం దిమ్మ ఇవన్నీ. సో ఇవాళ వచ్చేసి అమ్మాయికి శారీ, ఫ్రూట్స్, లడ్డూలు, అరిసెలు ఇవన్నీ మేము చేసాం కదండి. అవన్నీ పట్టుకొని మేము ఆడపిల్లలు వెళ్ళి సో తనకి తీసుకొస్తాం అనమాట. సో మా పెళ్లి కూతురుని తీసుకురావడానికి మేము అందరమే స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ అంటే చాలా పక్కనే అండి. సో అక్కడి నుంచి సందులోకి వస్తే ఆ వదిన వాళ్ళ ఇల్లు అనమాట. సో మా అమ్మ వాళ్ళ ఇల్లు పక్కనే కాబట్టి మాకు నో ప్రాబ్లం. లేదంటే వెహికల్ డిస్టెన్స్ ముందు రోజు వెళ్ళి చాలా రోజులండి, అలా కూడా బాగుంటుంది అనుకోండి. ఇది మాకు ఏదైనా క్విక్గా రెడీ అవ్వడానికి మాకు అన్నిటికి చాలా అంటే చాలా బాగా నప్పింది. సో మేము పెళ్ళికూతురు వాళ్ళ ఇంటికి వస్తాము. అందరం వెళ్ళి పెళ్ళికూతురుని రెడీ చేసుకుంటే వెళ్ళి చూస్తున్నాము పెళ్ళికూతురు రెడీ అయిపోయిందా లేదా అని చెప్పేసి. మాకు ఒక ముహూర్తం ఉంటుంది. ఆ ముహూర్తానికల్లా బొట్టు పెట్టేదే ముహూర్తం అనమాట. పెళ్లి కూతురికి బొట్టు పెట్టి గుమ్మం దాటించేదే ముహూర్తం ఉంటుంది. సో ఆ ముహూర్తానికల్లా మేము పెళ్లి కూతురిని బొట్టు పెట్టి ముహూర్తంగా దాటించేయాలి. సో మమ్మీ వాళ్ళు వీళ్ళందరూ వెళ్ళి సో పెళ్లి కూతురిని తీసుకొని వస్తున్నారు. ముందు దేవుడి మూల దండం పెట్టుకున్న వెంటనే పెద్దమ్మ వాళ్ళ ఇంటి పేరు చెప్పి సో వదినకి పసుపు రాసి బొట్టు పెడతారనమాట, పారని అటు రాసి. సో ఇక్కడ మా వదిన లుక్ వచ్చేసి జేజమ్మ లుక్ అయిపోద్ది. సో ఫేస్ అంతా పసుపు రాసి, అంటే మా సైడ్ మాలో అదొక ఆచారం అనమాట. సో మా పెద్దమ్మలు, మా మమ్మీ వాళ్ళు 6 అంటే మా పెద్దమ్మ రారనమాట కోడలు తీసుకెళ్ళడానికి. సో మా మమ్మీ వాళ్ళు వీళ్ళందరూ వస్తారు. వచ్చి మా పెద్దమ్మ ఫస్ట్ అనమాట మాకు. మా పెద్దమ్మ అన్నీ చాలా బాగా చేస్తారు, వంటల నుంచి అన్నీ కూడా మా పెద్దమ్మ చాలా బాగా చేస్తారు. సో పేరెంట్ వాళ్ళందరూ వచ్చి వాళ్ళు తీసుకొని వెళ్తారనమాట. తీసుకొని వెళ్ళి కూర్చోబెడతారనమాట. వచ్చిన వాళ్ళందరూ పెళ్లి కూతురు తరపు నుంచి ఎర్లీ మార్నింగే ఇంతమంది వస్తామని చెప్తాం మేము. సో అంతమంది వెళ్ళి పెళ్లి కూతురిని కారు ఎక్కించేసి టిఫిన్లు చేసేసి మేము స్టార్ట్ అవుతాం అనమాట. అక్కడి నుంచి అమ్మాయి అయినా అబ్బాయి అయినా, పెళ్లి కూతురు వదిన అయినా సరే, మమ్మీ వాళ్ళ ఇంటి నుంచి అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే సో హాట్ హెవీగా వెళ్తారు. సో చాలా భయంగా వెళ్తారు. వెరీ ఎమోషనల్గా ఉంటుంది. ఆ పార్ట్ చాలా ఎమోషనల్. సో ఇక్కడ వచ్చేసి మా తాతయ్య కూడా ఏడ్చేస్తాడు అనమాట. సో ఈ బ్లాగ్ చాలా బాగుంటుంది, చూడండి. గోగులు పూచి గోగులు కాచే ఓ లచ్చ గుమ్మాడి, గోగులు పూచి గోగులు కాచే ఓ లచ్చ గుమ్మాడి, పొద్దు పొడిచి ఓ లచ్చ గుమ్మాడి, పుత్తడి వెలుగులు ఓ లచ్చ. అందానికే అద్దానివే, కట్టున్న పొట్టున్న గోదారివే, అమ్మాయికే అర్థానివే, మాటున్న మనసున్న ముత్యానివే, ముద్దొచ్చిన గోరింతవే, కట్టున్న పొట్టున్న గోదారివే, అచ్చొచ్చిన జాబిల్లివే, మాటున్న మనసున్న ముత్యానివే. అలా అంటున్నా చేయి కొట్టేసేందుకే ఉంది, చెలి చూడు నా చేవా చుట్టేసేందుకే ఉంది. ముద్దొచ్చిన గోరింతవే, కట్టున్న పొట్టున్న గోదారివే, అచ్చొచ్చిన Iya.
ఇక్కడ వచ్చేసి మా తాతయ్య ఏడ్చేస్తున్నాడు. పాపం వాళ్ళ మనవరాలు వెళ్ళిపోతుందని మా చిన్న తాతయ్య ఏడుస్తున్నారు అనమాట. ఎవరికైనా ఫీలింగ్ ఉంటుంది, ఎవరైనా ఇక్కడ మా అక్క కూడా ఏడుస్తున్నారు. అదే మా మావయ్య ఆవిడ కూడా మా గాయత్రి వెళ్ళిపోతుంది, పెళ్ళి వెళ్తుందంటే ఎవరికైనా ఆ పెయిన్ ఉంటుంది కదండి. సో చాలా అంటే చాలా మంచిది, చాలా జోవియల్గా కలిసిపోద్ది మాతోని. ఎందుకంటే పెళ్ళి ఇప్పుడు అయిందండి, నేను ఇప్పుడు వీడియో పెడుతున్నాను. తన్ని రెడీ చేసి ఇంకా మేము తనకైతే ఇప్పుడు ఏం పెట్టరు, మళ్ళీ ఆఫ్టర్నూనే లంచ్ పెడతారు. సో తనకి మా పెద్దమ్మ ఇంటికి వెళ్ళిన వెంటనే అత్త కోడలు ఒకరికొకరు చూసుకొని పంచదార నీళ్ళు ఇస్తారనమాట. సో పంచదార నీళ్ళు ఒకటే ఇస్తారు. సో మేము పెట్టుకెళ్ళినవన్నీ అరేంజ్ చేసి సో మేము మా ఇంట్లో నుంచి పెట్టిన తాంబూలాలు అందరికీ ఇప్పించేసి టిఫిన్ చేసి ఇంకా మేము రెడీ అయిపోతాం. ఇక్కడ నుంచి ఫాస్ట్గా వస్తుంది, వీడియో చూడండి. ఇక్కడ వచ్చేసి ఇంట్లో నుంచి తీసుకొచ్చేస్తున్నారు, రాగి బిందె నిండా పసుపేసి తీసుకొని వస్తారనమాట. సో ఇక్కడ కార్ ఎక్కేస్తున్నారు. ఇంటి పక్కనే కాబట్టి మేము మార్నింగే ఊరేగింపు పెట్టుకున్నాం, ఈవినింగ్ ఊరేగింపు పెట్టుకోలేదు. సో ఈ అమ్మాయిని తీసుకొని, ఈయన మా మావయ్య అనమాట. సో మావయ్యతో మేము అందరం ఫొటోస్ తీసుకుంటున్నాము. ఇక్కడ నుంచి ఊరేగింపు స్టార్ట్ అవుతుంది. సో దీన్ని వచ్చేసి ఊరేగింపు దగ్గరికి ఆన్ ది మెయిన్ స్పాట్కి తీసుకెళ్ళి అక్కడ తీసుకెళ్తున్నారు. అక్కడి నుంచి అన్నయ్యని మేము కూడా తీసుకొని ఇద్దరిని కలిపి ఒకే కార్లో ఊరేగిస్తామన్నమాట. మేమేమో ఫొటోస్ తీస్తూ లేట్ చేస్తున్నాము. అక్కడ కార్ వస్తుంది, తను కూడా అక్కడ ఉంది, అన్నయ్యని కూడా తీసుకెళ్ళాలంటే. సో మా అన్నయ్యని తీసుకొని మా సిస్టర్స్ అందరి మా అన్నయ్యని తీసుకొని వెళ్తున్నాం అనమాట. సో అక్కడికే తీసుకెళ్తున్నాం. అక్కడికి వెళ్ళంటనే మేమందరం ఆ రోజు మార్నింగ్ అందరం ఉప్పాడే కట్టుకుందాం అనుకున్నాము. ఉప్పాడే కట్టుకున్నాం అనమాట. అన్నీతో వెళ్ళమని చెప్పంటే మా సిస్టర్స్ అందరం నడిచి వెళ్దాము, చాలా బాగుంటుంది, నడిచి వెళ్దాం అని చెప్పేసి అన్నారనమాట. సో ఇక్కడ మా అక్కలు అందరూ చాలా కలర్ఫుల్గా, చాలా అంటే చాలా బాగున్నారు, అందరూ కూడా క్యూట్గా. సో మా అక్కలందరూ ఒకళ్ళు మించిన ఒకళ్ళు బాగా రెడీ అయ్యారు. సో మేమందరం కూడా పెళ్ళికొడుకు పెళ్ళికూతురు ఉండే స్పాట్కి వెళ్తున్నాం. సో డెకరేషన్ కూడా స్టార్ట్ చేస్తారు. మా మావయ్యలు ఈవెంట్ మొత్తం చేస్తారు. ఇక్కడ వచ్చేసి మా పెద్దనాన్న వాళ్ళు, డాడీ వాళ్ళు దగ్గరుండి వండిస్తున్నారు. మా మావయ్యలు మొత్తం ఊరేగింపు మొత్తం మా మావయ్యలు చూసుకుంటున్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క పని చూసుకుంటున్నారనమాట. వాడి పెళ్ళి చాలా అంటే చాలా బాగా జరిగింది. ప్రతి వీడియోలో నేను చెప్తూనే ఉంటాను. సో ఇక్కడ మాకు ఫేవరెట్ డీజే కూడా స్టార్ట్ అయిపోయిందండి. డీజే ఉంటే మామూలుగా ఉండదు. సో డీజే అయితే చాలా బాగుంది, సౌండ్ సిస్టమ్ కూడా. సో ఈ వెహికల్లోనే వాళ్ళిద్దరిని ఊరేగిస్తారనమాట. ఓపెన్ కార్ అనుకున్నారు. సో ఈవినింగ్ అనుకున్నారు అసలు ఊరేగింపు. ఈవినింగ్ మళ్ళీ రిసెప్షన్కి టైం అయిపోతుంది, ఫాస్ట్గా తిరగాలి. సో మార్నింగ్ పీస్ఫుల్గా వెళ్ళొచ్చు అని చెప్పేసి అనుకున్నారు. ఇక్కడ సత్తమ్మ తల్లి ఉంటారు, ఆ ఊరి పొలిమేరలో ఉంటారు. ఈవిడ చాలా అంటే చాలా పవర్ఫుల్. స్టిల్ నాకు మా వారికి అంటే చాలా ఇష్టం ఇప్పటికీ కూడా. సో మేము ఈ కార్ ఎక్కించడానికి ఇంకా ఊరేగింపు టైం అయిపోతుంది, స్టార్ట్ చేద్దాం. మా కాలుగోళ్ళకి అందరూ వస్తారని రెడీ చేస్తున్నారు ఇక్కడ. సో ఇక్కడ కార్ అయితే ఎక్కిచ్చేస్తున్నారండి. సో మేము కూడా ఫుల్ హంగామా ధూమ్ ధామ్ చేయడానికి మేము కూడా ఫుల్ హుషారుగా రెడీ అయిపోయాం. కార్ లోపల కూర్చునే కన్నా పైన కూర్చోబెడుతున్నారు. సో అందరికీ బాగా కనబడతారని చెప్పేసి మేమైతే అందరికీ కూడా ఈవినింగ్ అయ్యేది ఊరేగింపు, కాకపోతే ఇక్కడ లేట్ అవుద్దని చెప్పేసి ఇక్కడ పల్లెటూరులో బేగా తినేసి పడుకుని పోతారు. ఎందుకంటే పొద్దున్నే పొలాల్లోకి వెళ్ళాలి కదండి. సో అందుకు బేగా కూర్చోబెట్టేశారనమాట, మార్నింగే చేస్తారు. సో ఇక్కడైతే
ఇక్కడ అన్నయ్య వాళ్ళ కారుకి లిస్ట్ అయితే తీస్తారు. స్టార్ట్ చేయడానికి మా చెల్లి ఎత్తుకుతుంది, ఎవరు దొరుకుతారా బాబుని ఎత్తుకోవడానికి అని చెప్పేసి. సో మా సిస్టర్స్ అందరిమీ ఒక లుక్ వేసుకోండి, ఎంత బాగా రెడీ అయ్యామో మీరు కమెంట్ చేయండి. ఇక్కడ అప్పుడే స్టార్ట్ అయిపోయిందండి మా డ్యాన్సులు, మా హడావిడి మొత్తం స్టార్ట్ అయిపోయింది. ఇంకా మీరు సైలెంట్గా ఉండొద్దు, మా బిందాకైతే సైలెంట్గా ఉండొద్దు, స్టార్ట్ చేయండి అని మా అక్కలు మా చెల్లాలు. ఎవరు చూస్తే ఏంటి, మనం రేపు పొద్దున్నే ఇంటి పక్క వచ్చిన వాళ్ళు ఎవరికి మనం తెలియదు కదా, మనం ఎలాగైనా ఫుల్ ఎంజాయ్ చేయాలి అని చెప్పేసి అటు సైడే చాలా కెసర్లు ఉంటాయి మా అమ్మల ఊర్లో. సో లారీ లాంటి ఇవన్నీ వస్తున్నాయి అనమాట. మనం కూడా ఆన్ ది వేలో వస్తాం. పేపర్ బ్లాస్ట్ అయితే అద్దరిపోయిందండి, భలే పేపర్ బ్లాస్ట్ అయింది, చాలా అంటే చాలా చాలా బాగుంది. సో నెక్స్ట్ Remix by DJ Dadu. Guna mami ఇక్కడ వచ్చేసి పిల్లలు అందరూ డ్యాన్స్లు వేస్తున్నారు. లిటరలీ చెప్తున్నాం, ఆ ఊళ్ళో అబ్బాయిలు అందరూ అయితే ఎంత వాటర్, గుడ్లు, కుడితి నీళ్ళు, ఇంకా కాలువలో నీళ్ళు, చాలా అంటే ఇంకా లాట్స్ ఆఫ్ ఫన్ అనుకోండి. ఇంకా ఎవరిని వదలట్లేదు, ఫుల్గా కలర్స్ పూసుకొని చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళు కూడా చాలా డ్యాన్స్ వేశారు, వాళ్ళు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఏదేదో ఇక్కడ కిడ్స్ కూడా మా అక్కలు, మా చెల్లెలు, మా లావణ్యక్క ఇంకా ఆగట్లేదు అస్సలు, ఇంకా గట్టిగా వేయవలసిందే. మా లావణ్యక్క, మా చిన్నక్క వీళ్ళందరూ గట్టిగా డ్యాన్స్ వేయవలసిందే. సో నేను వీడియోస్ తీస్తున్నాను, ఫుల్ టైర్డ్ అయిపోతున్నాను. అందులో నేను 1 స్టెప్ వేసుకున్నాను, దాంతో డ్యాన్స్ కూడా వేయలేకపోతున్నాను సమగాన. సో డ్రోన్ అయితే వస్తుందండి మమ్మల్ని అందరూ మూవ్ చేయడానికి. ఇక్కడ మా పిన్నాలు, పెళ్లి కూతురు వాళ్ళు ఒక బ్యాచ్, పెళ్లి కొడుకు వాళ్ళు ఒక బ్యాచ్. సో వాళ్ళు వీళ్ళు పోటీల మీద భలే వేస్తున్నారు డ్యాన్సులు, మా అత్త వాళ్ళునా. సో ఇక్కడైతే ఇక్కడ కూడా అందరూ బాగా వేస్తున్నారు పిల్లలు. అక్కడ ఉన్న మా తమ్ముడు, ఈయన మా సంతి పిన్ని వాళ్ళ బాబు అనమాట, మా మావయ్య వేస్తున్నారు. చాలా బాగా డ్యాన్స్ వేస్తాడు. వీళ్ళందరూ సూపర్గా ఎంజాయ్ చేశారండి. ఇక్కడ మా చిన్నత్తకి మా అత్తకి పోటీ అనమాట. ఒక్క రేంజ్లో దుమ్ము దులిపేస్తున్నారు ఇక్కడైతే వాళ్ళిద్దరూ. అంటే అటు సైడు పెళ్లి కూతురి కింద మా అత్త ఉన్నది, వాళ్ళ తరపున మా అక్క మా తరపున ఉంది. ఎవరు ఓడిపోతారో, ఎవరు డ్యాన్స్ ఆపుతారో అని పోటీ పెట్టుకుంటున్నారు అనమాట. అస్సలు మామూలుగా లేదు పోటీ. ఇక్కడ వచ్చేసి కాలుగలు అవుతున్నాయండి. కాలుగలు అయిపోయి మంగళ స్నానం చేస్తున్నారు ఇద్దరికి. కాలుగల స్నానం అంటారు దీన్ని. కాలుగలు అయిపోయాయి అన్నమాట. సో ఇక్కడ టైం అయిపోతుంది, అప్పటికే 1 అయిపోయింది టైము. భోజనాలు స్టార్ట్ చేసేస్తారు, వీళ్ళకి స్నానాలు అయిపోతాయి అని చెప్పేసి. కింద మా అక్క వాళ్ళు, నాకు అర్థం కాలేదు ఫస్ట్ టైం ఇలా స్నానం చేయించను కదా, ఆడికి వాటర్ వేసి కింద నీళ్ళు పట్టి అమ్మాయికి వేయాలి, అమ్మాయికి స్నానం చేసి వాటర్ పట్టి వీడికి వేయాలన్నమాట. మాలో అరసాల కట్ట మీద కూర్చోబెట్టి తాళి కట్టిస్తారు. సో మేనమామలు అందరూ అరసాల కట్ట కడతారనమాట. చాలా అంటే చాలా ఫన్నీగా కట్టారు. అందరూ కూడా, అందరు మావయ్యలు మేనమామలు అందరూ కూడా అరసాల కట్ట దగ్గరుండి కట్టారనమాట. మేనమామ వరుస ఉన్న వాళ్ళందరూ అబ్బాయికి మేనమామలు కలిసి కడతారనమాట. మా మావయ్యలు వీళ్ళందరూ చాలా అంటే చాలా ఎంకరేజ్మెంట్ చేసి దగ్గరుండి అరసాల కట్ట మధ్యలో ధాన్యం వేసి
ఎండుగడ్డితోనే అరసాల కట్ట అంటారు, అందుమే కూర్చొని తాళి కట్టిస్తారనమాట. చూసారు కదా ఫ్రెండ్స్, నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇంకా మంచి మంచి మోర్ ఫన్నీ వీడియోస్తో నేను మీకు ఇంకా మంచి వీడియోస్ అన్నీ పెడుతూ ఉంటాను. మీరు నన్ను కొద్దిగా ఎంకరేజ్ చేయండి. నా ప్రతి వీడియోకి మీరు లైక్ చేసి మోటివేషన్ ఇవ్వండి. మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే నా వీడియోస్లో చాలా వీడియోస్ ఉన్నాయి, నా యూట్యూబ్ ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి. సో అన్నీ చూసి మీరు ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. బాయ్, కీప్ వాచింగ్.